టైల్స్ వేస్తే జారి పడతాం అంటారు. అవుట్ ఆఫ్ 10 రోజు 6 మెంబర్స్ టైల్స్ మీద స్కిడ్ అవుతారు. అట్లా అని అందరు మార్బుల్స్ ఎఫర్ట్ చేయలేరుగా. సో లెట్స్ డిస్కస్ అబౌట్ టైల్స్. గ్లాసీ టైల్స్. ఈ టైల్స్ మీద రిఫ్లెక్షన్ పడడం వల్ల రూమ్స్ పెద్దగా కనిపిస్తాయి అండ్ లగ్జరీగా కనిపిస్తాయి. స్మూత్ సర్ఫేస్ ఉంటది కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది. కానీ వెట్ జోన్స్ లో స్లిప్పరీ ఉండడం వల్ల జారి పడతాం. ఫింగర్ ప్రింట్స్, స్క్రాచెస్, మడ్జెస్ ఈజీగా పడతాయి. మ్యాట్ ఫినిష్ టైల్స్. ఇవి స్లిప్ రెసిస్టెంట్ ఉంటాయి కాబట్టి వెట్ జోన్స్ లో జారి పడడం. స్మడ్జెస్, స్క్రాచెస్, ఫింగర్ ప్రింట్స్ ఏవి కనిపించాయి కాబట్టి లెస్ మెయింటెనెన్స్ అండ్ న్యాచురల్ గా కనిపిస్తాయి. కానీ బాగా లైట్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల రూమ్ డార్క్ గా అండ్ చిన్నగా కనిపిస్తుంది. టెక్స్చర్డ్ ఉంటది కాబట్టి మట్టి ఇరుక్కుంటది. సో డీప్ క్లీనింగ్ చేయాల్సి వస్తుంది. సో మీరు మీ ఇంటికి టైల్స్ చూస్ చేసుకునేటప్పుడు వెట్ జోన్స్ లైక్ బాత్రూమ్, కిచెన్, యూటిలిటీలో మ్యాట్ ఫినిష్ చూస్ చేసుకోండి. బాత్రూమ్ వాల్స్ కి, కిచెన్ స్ప్లాష్ కి గ్లాసీ ఫినిష్ యూజ్ చేసుకోండి. లివింగ్ రూమ్, బెడ్రూమ్స్ బ్రైట్ గా లగ్జరీగా కనిపించాలి అంటే గ్లాసీ ఫినిష్ చూస్ చేసుకోండి. అదే వెంటిలేషన్ ఎక్కువ ఉన్న రూమ్ లో మనం గ్లాసీ పడితే రిఫ్లెక్షన్ వల్ల మనకు ప్రాబ్లం అవ్వచ్చు. సో చూస్ వైస్లీ అండ్ ఫాలో మీ ఫర్ ద నెక్స్ట్ లెసన్.